ఈ వీడియో చూస్తున్న అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే రవిగ్రహం ఒక సిరీస్లో మనం ఈ రవిగ్రహం అష్టమ భావంలో ఉంటే ఫలితాలను ఏ విధంగా ఉంటాయి అనే టాపిక్ మనం డిస్కస్ చేసే ప్రయత్నం అనేది చేద్దాం. ముందుగా చెప్పాలంటే ఈ అష్టమ భావం అనేది దుస్థానాల్లో ఒక స్థానంగా చెప్పచ్చు. ఇప్పుడు ఎలాగైతే లక్ష్మీ స్థానంలో ఉన్న గ్రహాలు అటు శుభులైనా ఇటు పాపులైనా యోగాన్ని ఇస్తాయో, అలాగే దుస్థానంలో ఉన్న గ్రహాలు అవి శుభులైనప్పటికీ పాపులైనప్పటికీ ఎంతో కొంత ఇబ్బంది అయితే ఖచ్చితంగా ఉంటుందని మనం చెప్పచ్చు అన్నమాట. రవిగ్రహం మీ లగ్నానికి కనుక శుభుడిగా ఉంటే ఫలితాలు అనేవి అనుకూలంగా వస్తాయి. అలా కాకుండా మీ లగ్నానికి రవి పాపయ్యి ఇట్లా అష్టమ స్థానంలో కనుక ప్లేస్ అయ్యింటే ఆ కాంబినేషన్ అనేది చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది మనం చెప్పచ్చు అన్నమాట. రవిగ్రహం ఏం ఇండికేట్ చేస్తాడంటే ఫాదర్ని, గవర్నమెంట్ని, పవర్ని, అథారిటీని, ఈగోని, ఈ విషయాల్ని డినోట్ చేస్తాడు. ఇక అష్టమ స్థానం విషయానికి వచ్చినట్లయితే ఈ అష్టమభావం అనేది మన లైఫ్లో జరిగే సడన్ ఈవెంట్స్ గురించి, సీక్రెట్ థింగ్స్ గురించి, హిడెన్ నాలెడ్జ్ గురించి, ఇంకా చెప్పాలంటే సర్జరీస్, యాక్సిడెంట్స్ అండ్ మ్యాజిక్ కూడా ఈ 8th హౌస్ నుంచి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా పితృకారకుడైన రవిగ్రహం వెళ్ళి ఇటువంటి దుస్థానమైన 8వ స్థానంలో ఉండడం జరిగింది. 9వ స్థానాన్ని పితృస్థానంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 9వ స్థానం నుంచి 8వ స్థానం ఏమవుతుందంటే వ్యయస్థానంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీని కారణంగా ఆ పర్సన్స్ లైఫ్లో ఫాదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఫాదర్ నుంచి ఏదైనా సపోర్ట్ రాకపోవడం అవచ్చు, లేకపోతే ఫాదర్కి ఈ పర్సన్కి మధ్య రిలేషన్ అనేది కొద్దిగా వీక్గా కూడా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఇక స్వయంగా ఆత్మకారకుడైన రవిగ్రహం వెళ్ళి ఈ 8వ భావంలో ఉండడం వల్ల ఈ పర్సన్స్ అనేవాళ్ళు ప్రతి విషయాన్ని చాలా లోతుగా తెలుసుకునే ప్రయత్నం అనేది చేస్తారని చెప్పొచ్చు. ఎవరికి తెలియని విషయాలన్నింటినీ తెలుసుకోవాలనే కోరిక అనేది ఎక్కువగా ఉంటుంది. పర్సన్స్ అనే వాళ్ళకి ఈ విధంగా ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. కాబట్టి సో వీళ్ళ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా సైకాలజీ అవ్వచ్చు, లేకపోతే ఎవరికైనా కౌన్సిలింగ్ ఇవ్వడం అవ్వచ్చు, మిస్టిసిజం వైపు కానీ, ఈ విధంగానే హిడెన్ సైన్సెస్ అయినా ఆస్ట్రాలజీ అవ్వచ్చు, న్యూమరాలజీ అవ్వచ్చు, ఇటువంటి అంశాల మీద వీళ్ళకి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది కలిగేదానికి అవకాశం ఉంటుందని మనం చెప్పొచ్చు. సాధారణంగా రవిగ్రహం ఏ భావంలో అయితే ఉంటాడో ఆ భావాన్ని కంప్లీట్గా డామినేట్ చేసే ప్రయత్నం అనేది చేస్తాడని మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఈ అష్టభావం అనేది మన భార్య లేదా భర్త యొక్క ఫ్యామిలీని ఇండికేట్ చేస్తుందని చెప్పొచ్చు. కాబట్టి సో ఇప్పుడు ఈ విధంగా రవిగ్రహం ఉండడం వల్ల వాళ్ళకి మనకి ఈగో ఇష్యూస్ అనేవి క్రియేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా 8th ఉన్న రవిగ్రహం ఆయన ఒక సప్తమ వీక్షణ అనేది 2వ స్థానం మీద పడుతుందని మనం చెప్పొచ్చు. దీని కారణంగా ఏమవుతుందంటే ఈ రవిగ్రహం యొక్క మహర్దశలు అవ్వచ్చు, అంతర్దశలు అవ్వచ్చు, ఇవి వచ్చినప్పుడు ఆ పర్సన్స్ లైఫ్లో సడన్ చేంజెస్ అనేవి జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఆయన యొక్క యాస్పెక్ట్ అనేది 2nd హౌస్ మీద ఉండడం వల్ల అది ఫైనాన్షియల్గా కూడా కొద్దిగా గ్రోత్ అనేది ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా 8th హౌస్ ఉన్న రవిగ్రహం మీ లగ్నానికి పాపిగా ఉంటూ బలహీనంగా కనుక ఉన్నట్లయితే ఇప్పటిదాకా నేను చెప్పిన రిజల్ట్స్ అన్ని నెగిటివ్గా పనిచేసేదానికి అవకాశం ఉంటుందని మనం చెప్పొచ్చు. అలా అని చెప్పి శనిపాత లగ్నాల వారికి రవిగ్రహం పాప అవుతాడు కదా, మరి రవిగ్రహం వాళ్ళకి అష్టమ స్థానంలో యోగించడం అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్గా కన్యా లగ్నాన్ని తీసుకుని వ్యయాధిపత్యం వచ్చిన రవిగ్రహానికి మనం అష్టమ స్థానంలో ప్లేస్ చేయడం కనుక మనం భావించినట్లయితే ఆ అష్టమ స్థానం అనేది ఏమవుతుందంటే మేషరాశి అవుతుంది. అంటే ఆయనకి అది ఉచ్చస్థానం అవుతుంది. కాబట్టి సో అక్కడ వ్యయాధిపతి వెళ్ళి అష్టమ స్థానంలో ఉండడం ఒక యోగం అయితే ఆ ప్లేస్ అనేది ఎగ్జాల్టేషన్ అవడం ఇంకొక యోగం చెప్పచ్చు. దీనివల్ల అక్కడ విపరీత రాజయోగం అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి సో దానివల్ల ఈ కన్యా లగ్నం వారికి రవిగ్రహం పాప అయినప్పటికీ అక్కడ అష్టమ స్థానంలో యోగాన్ని ఇస్తాడని మనం చెప్పచ్చు. అండ్ అలాగే మకర లగ్నం వారికి కూడా అష్టమ స్థానంలో రవిగ్రహాన్ని తీసుకున్నట్లయితే అది స్వక్షేత్రం అవుతుంది. కాబట్టి ఈ లగ్నానికి పాపగా ఉన్నప్పటికీ యోగిస్తాడని మనం చెప్పచ్చు. మనం ఈ విధంగా ఇలా సింపుల్గా చూసి ఈ లగ్నం వారికి రవిగ్రహం అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా యోగాన్ని ఇస్తాడు, లేకపోతే ఖచ్చితంగా అసలు యోగాన్ని ఇవ్వడు అని ఫైనల్గా చెప్పడానికి అసలు లేదని మనం చెప్పచ్చు. ఆ అష్టమ స్థానంలో ఉన్న రవి బలంగా ఉన్నాడా లేదా, ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు, ఏ గ్రహాలు ఈయన చూస్తున్నాయి, లేకపోతే ఈయన ఏదైనా గ్రహాన్ని బలంగా చూస్తున్నాడా, నవాంశలు ఎలా ఉన్నాడు, ఈ రవిగ్రహం ఉన్న నక్షత్రనాథుడు బలంగా ఉన్నాడా, ఏ స్థానంలో ప్లేస్ అయ్యాడు అని ఇటువంటివన్నీ మనం చూసిన తర్వాత మాత్రమే రిజల్ట్స్ అనేవి మనం ఫైనలైజ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో. రవిగ్రహం 8వ స్థానంలో ఉంటే ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనే విషయం గురించి ఈ వీడియో అనేది మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటిదాకా ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నా, లేకపోతే ఈ వీడియోని చూస్తున్నా, మీకు కనుక ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే
తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఆశిస్తాను. ఎవరికైనా వ్యక్తిగత జాతకం పట్ల ఏదైనా సమస్యలు ఉన్నా లేకపోతే కన్సల్టేషన్ తీసుకోవాలనే ఉద్దేశం ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయడానికి ప్రయత్నం చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోలో మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాను. సో అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్.